హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆద్యాన్ కిచెన్. నా పేరు సత్య. ఇవాళ నేను చేయబోయే రెసిపీని మొత్తం డీటెయిల్డ్గా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. ఇవాళ నేను చేయబోయే రెసిపీ పేరు మూంగ్ దాల్ హల్వా. అదేనండి, పెసరపప్పు హల్వా. దీన్ని మన ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా, చాలా తొందరగా చేసుకోవచ్చు. ముందుగా దీనికోసం 1 కప్పు పెసరపప్పుని 2-3 సార్లు బాగా వాష్ చేసి కనీసం 1 గంట సేపు నానబెట్టుకోవాలి. దీనికోసం డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. మనం ఏ కప్పు పెసరపప్పు తీసుకుంటున్నామో అదే కప్పుతో పంచదార, అదే కప్పుతో నెయ్యి తీసుకోవాలండి. ఇప్పుడు 1 కప్పు పంచదారకి 1 కప్పు వాటర్ పోసి, పాకం రానవసరం లేదు, పంచదార మెల్ట్ అయితే సరిపోతుంది. అలా మెల్ట్ అయ్యేదాకా మరిగించి అందులో కొద్దిగా ఇలాచీ పౌడరు, కొంచెం ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు సాఫ్రాన్ వాటర్ వేసుకోవచ్చు. వేయకపోయినా పర్వాలేదండి, ఆప్షనల్. ముందుగా మనం నానబెట్టుకున్న పెసరపప్పును ఒక ఫిల్టర్లో వేసి వాటర్ అంతా తీసేసిన తర్వాత దాన్ని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టుకుని ఒక ప్యాన్లో మనం ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో నెయ్యి తీసుకుని అందులో 1/2 కప్పు మాత్రమే ఇప్పుడు వాడుకుని ఇందులో డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మిగిలిన నెయ్యిలో 1 స్పూన్ ఉప్మా రవ్వ వేసి, ఇంకొక స్పూన్ శనగపిండి వేసి దాన్ని మంచి ఫ్లేవర్ వచ్చేదాకా ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత ముందుగా మనం పెసరపప్పుని పేస్ట్ చేసుకునే దాన్ని ఇందులో వేసి దాన్ని బాగా కలుపుతూ ఉండాలండి. ఇది ఎంత రోస్ట్గా ఫ్రై అవ్వాలి అంటే అది లాస్ట్లో క్రంబుల్గా విడిపోవాలి. అలా విడిపోయేదాకా ఫ్రై అవ్వాలి. ఫస్ట్ ముద్దగా అయ్యి తర్వాత గీని రిలీజ్ చేస్తుంది, తర్వాత క్రంబుల్గా అవుతుంది. ఇది వేయించడానికి కొంచెం పేషెన్స్తో చేయాలండి. చాలా తొందరగా హడావిడిగా వేయించద్దు, పచ్చివాసన వస్తుంది. అండ్ మీరు ఇలాగే కాకుండా మీరు పెసరపప్పును ఉడకపెట్టుకుని పేస్ట్ చేసిన దాంతో కూడా చేయొచ్చు. టేస్ట్లో డిఫరెన్స్ ఏమి ఉండదండి. ఇలా క్రంబుల్ అయిపోయిన తర్వాత మనం ఫస్ట్లో చేసుకున్న షుగర్ సిరప్ ఉంది కదా, అది ఇందులో వేసి దగ్గరగా అయ్యేదాకా కలుపుకొని మనం ఫస్ట్లో ఉంచుకున్న కొంచెం నెయ్యిని ఇందులో వేసేసి బాగా దగ్గర పడేదాకా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఇందులో డ్రై ఫ్రూట్స్ని వేయించుకుని పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసేసి దాన్ని బాగా కలిపి వేడిగా కప్లో వేసి సర్వ్ చేయడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదే మెజర్మెంట్స్తో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా నా కామెంట్స్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.